దళితుణ్ణి పెళ్లి చేసుకొని కాపురం చేస్తుందనేటువంటి అక్కసుతోటి బంటిని హత్య చేశారు భార్గవి కుటుంబ సభ్యులు. కొడుకుకే తలకొరవి పెట్టాల్సినటువంటి పరిస్థితి, ఆ దుర్మార్గమైనటువంటి స్థితి ఓ తండ్రికి వచ్చింది. కులం పేరు మీద నా కొడుకు కక్ష కట్టి చంపేశారు. మాకు మీడియా ద్వారానే న్యాయం జరగాలి కానీ పోలీస్ డిపార్ట్మెంట్స్ తోటి కానీ పొలిటికల్ వాళ్ళతోటి కానీ న్యాయం అనేది జరగదు. వాళ్ళు వచ్చి ₹1,00,00,000 ఎక్స్పీరియన్స్ అన్నారు. ₹1,00,00,000 ఇస్తే నా కొడుకు వస్తాడా? భార్గవి వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే కుటుంబ సభ్యులు చంపేస్తారు అని ఎప్పుడన్నా మీ బాబు మీ దగ్గర చెప్పాడా? నా కొడుకు చెప్పిండు, డాడీ నాకేదో డౌట్ ఉంది, వాళ్ళు నన్ను టార్గెట్ చేసిండారు. దళితుణ్ణి ప్రేమించడం మాత్రమే కాకుండా పెద్దలను ఎదిరించి దళితుణ్ణి పెళ్లి చేసుకొని కాపురం చేస్తుందనేటువంటి అక్కసుతోటి బంటిని హత్య చేశారు భార్గవి కుటుంబ సభ్యులు. ఇది పరువు హత్య అని కొంతమంది అంటుంటే, కాదు ఇది ముమ్మాటికి కులహత్య అని చెప్పి మరికొందరు అంటున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు, వాదనలు సంవాదనలు ఎలా ఉన్నప్పటికీ కూడా అసలు ఈ కేసులో ఏం జరిగింది అనేటువంటిది కీలకం, ఏం జరగబోతోంది అనేటువంటిది కూడా అత్యంత కీలకం. బంటిలు కోల్పోయినటువంటి బాధలో బంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేటువంటి దానిపై. చేతికి వచ్చినటువంటి కొడుకు అంటే కొడుకు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అంటున్నారు, కానీ కొడుకుకే తలకొరవి పెట్టాల్సినటువంటి పరిస్థితి, ఆ దుర్మార్గమైనటువంటి స్థితి ఓ తండ్రికి వచ్చింది. బంటి తండ్రి డేవిడ్ గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా మాట్లాడతాం. డేవిడ్ గారు, అసలు ఏం జరిగింది, ఎందుకు మీ అబ్బాయిని హత్య చేశారు, ఎవరు హత్య చేశారు? కులం పేరు మీద నా కొడుకు కక్ష కట్టి చంపేశారు. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు. మీదేం కులం, మీ కోడలదేం కులం? మేము మాల, మా కోడలది గౌడ్స్. ఇద్దరు ఎట్నో అట్లా ప్రేమించుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు వద్దన్నారు. వాడు తక్కువ జాతీయుడు, మనం ఎక్కువ జాతీయులం అంటే భార్గవి ఇండ్లే పోయిన నకరకాల దగ్గర పెళ్లి చేసుకొని వచ్చిండ్రు. వాళ్ళు మిస్సింగ్ కేసు ఇచ్చిండ్రు. భార్గవి వాళ్ళ అమ్మ నాన్న అన్నలిగిన ఇస్తే మా వానికి తెలిసి ఎమ్మెల్యే స్టేషన్కి వచ్చి సరెండర్ అయిన తర్వాత సిఐ గారు భార్గవిని అడిగిండు. ఏమని అడిగిండు, అమ్మా ఏంది మరి నీ సంగతి ఏంటంటే, సార్ నాకు 21-22 సంవత్సరాలు ఉన్నాయి, నేను ఎలిజిబిలిటీ క్యాండిడేట్నే కనుక నేను బండితో ఉంటాను సార్ అని అమ్మాయి చెప్పేసింది. అమ్మాయిని ఇక వాళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాక ఇక వాళ్ళ అన్నలు మధ్యలో కొన్ని మీడియేటర్గా పెట్టి పిలిపించి 15 మంది 20 మంది దాకా నా కొడుకును కొట్టి కుచిక మీద కాలు పెట్టి తొక్కిండ్రు, చంపారు. నేను వాడు బైరు మహేష్ అంటాడు, వీళ్ళ అన్న నవీన్ వాళ్ళ ఇంకొక అన్న కూడా ఉన్నాడు. వాళ్ళ నాన్న ఇక నా కొడుకు మీద పగబెట్టి చంపేసినకు డబ్బులు కూడా ఎవరికి చెందవలసినవి వాళ్ళకు చెందినాయి. కేసు డిలే అవుతుంది. మాకు మీడియా ద్వారానే న్యాయం జరగాలి కానీ పోలీస్ డిపార్ట్మెంట్స్ తోటి కానీ పొలిటికల్ వాళ్ళతోటి కానీ న్యాయం అనేది జరగదు. కనుక ఎస్సీ యాక్ట్ కింద కేసు బుక్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఆడపోయిండు, వాళ్ళు వచ్చి ₹1,00,00,000 ఎక్స్పీరియన్స్ అన్నారు. ₹1,00,00,000 ఇస్తే నా కొడుకు వస్తాడా? ఆమెకు న్యాయం జరగాలి అంతే నేను కోరుకునేది. చిన్నపిల్ల ఇప్పుడు వదిలిపెట్టిపోయినాడు, నాతోటి ఉంటున్నట్టుంది. నేనేమో వండుకొని తినడం చాలా కష్టం. మీ అబ్బాయిని చంపుతారు
ఎలాగైనా చంపేస్తారు అనేటువంటి అనుమానము మీకు మొదటి నుంచి ఉందా ఉన్నది దేవుడి గారు? ఉన్నది ఉన్నది ఉమ్, నేను చెప్పిన కొడక ఈడ కూర్చో, ఈడ ఉండకురా, పెళ్ళి అయినాక ఈడ ఉండకురా, నువ్వు హైదరాబాద్ పోరా, బావ పని చూసిండు, అక్క దగ్గర పోయి ఉండి పోరా అంటే నాకు పైసలు లేవంటే 10,000 ఇచ్చిన ఛార్జీలకు కానీ ఖర్చులకు ఉంచుకో బిడ్డ అని. ఈడు పోతలేడు, ఏందిరా అంటే నేను ఆడీడ ఖర్చులు పెట్టినా లేవు, పైసలు లేవు, అయిపోయినాయి అంటే రారా మళ్ళీ ఒక 5,000 ఇస్తా అని చెప్పిన. నా కొడుకు చెప్పిండు, డాడీ నాకేదో డౌట్ ఉంది, వాళ్ళు నన్ను టార్గెట్ చేసిండ్రు, అందుకనే ఇక్కడ ఉండకురా, హైదరాబాద్ దిగురా బాబా అని చెప్తే వాడు నా మాట ఏం లేదు సార్, ఉమ్, నా మాట ఏం లేదు. చివరికి ప్రాణమే తెచ్చుకున్నాడు. నా కొడుకు నిన్న ఏరియా హాస్పిటల్కు దగ్గర దగ్గర 1,500 మంది వాని ఫ్రెండ్స్ వచ్చారు. హాస్పిటల్లో స్థలం సరిపోలే, ఉమ్. వాళ్ళు జ్యూరీ తీసి రోడ్డు మీదకి వచ్చి సాగనంపారు. న్యాయం జరగదు సార్. మాకు ఒకరోజు జరిగితే మీడియా ద్వారానే మాకు న్యాయం జరగాలి, కానీ డిపార్ట్మెంట్ ద్వారానే కానీ పొలిటికల్ వాళ్ళ జరగనే కానీ న్యాయం జరగదు. అది గన్ షాట్ నేను చెప్పేది. మీ భార్య చనిపోయిన తర్వాత ఉం, పెద్దామ దగ్గర బంటి పెరిగాడని చెప్పి చాలా మంది అంటున్నారు. ఉం, 15 సంవత్సరాల పాటు మీరు అల్లారు ముద్దుగా మీ బాబుని పెంచుకున్నారు. ఉం. ఖచ్చితంగా భార్గవి వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే కుటుంబ సభ్యులు చంపేస్తారు అని ఎప్పుడన్నా మీ బాబు మీ దగ్గర చెప్పాడా? చెప్పిండు డాడీ అంటే, అది అందుకనే పోరా అక్క దగ్గరికి పోరా అన్న. ఉం. నా కొడుకు 10th వరకు నా ఆగ్నే ఉన్నాడు, ఇంటర్మీడియట్ సూర్యాపేట మా అత్త దగ్గర ఉన్నాడు, అబద్ధం చెప్పొద్దు, ప్లస్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. మరి ఏం చెప్తావు అంటే, నువ్వేం చెప్తా అది చెప్తా డాడీ అంటే, కొడుక బీ ఫార్మసీ చేయరా అన్న. బీ ఫార్మసీ పాస్ అయ్యాడు. అరే బీ ఫార్మసీ పాస్ అయినారా బావా, కంపెనీలో మీద పోరా అని చెప్తే పోతా డాడీ అన్నాడు. పెళ్లి చేస్తున్నాక 5 రోజులు పోయారు, అక్క దగ్గర బావ దగ్గర ఉన్నాడు. మేము కూడా పోయినా, ఇక నేను అమ్మటే వెళ్ళేసి వచ్చిన. వాళ్ళు ఒక 4-5 రోజులు ఉన్నారు. ఇంకా అంతే. నా కొడుకు పసిగట్టిండు, కానీ నాకు ఈ పరిస్థితితో ఎదుర్కొంటే నాకు ఇంటిమేషన్ ఇస్తారు, చాలా మంది ఉన్నారు అనేటువంటి ఫీలింగ్ తోటి వాడు ఉన్నాడు. కానీ ఇక ఒక్కడు 2-3 అయితే కొట్టేవాడు అనకంత బలం ఉన్నది. మినిమం 15 ఎబో ఉన్నారు క్యాండిడేట్స్. వాళ్ళందరికీ డబ్బులు అనేది వీళ్ళు అది పనిచేసారు. సూపర్ ఏదో అంటారు కదా, అది చేసి ఎస్పీ, డిఎస్పీ, ఎస్పీ ప్లస్ సిఐ, ఎస్ఐ అందరికి వీళ్ళకు ముడుపులు పెట్టేసారు. ఈ కేసు వాళ్ళు న్యాయం చేస్తారనైతే నేను ఊహించలేను సార్. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా నేను మా మామయ్యతోటే ఉంటాను, మా బంటి కుటుంబ సభ్యులతోటే ఉంటాను, న్యాయ పోరాటం చేస్తాను అని చెప్పి మీ కోడలు భార్గవి కరాఖండిగా చెప్తోంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాయ పోరాటము, వాళ్ళతో పోరాటము సాధ్యమేనా? సాధ్యం సార్. నా బిడ్డ చూసుకుంటే చూసుకుంటా సార్. నేను నా బిడ్డ కంటే ఎక్కువే ఎందుకంటే నా కొడుకు అన్యాయం చేసిన నా పిల్లలు నేను కూడా వెళ్ళగొడితే పుసుకుని ఇప్పుడు వాళ్ళమ్మ నన్ను రానిస్తారు రానియరు, రేపు ఇంకో పెళ్లి చేస్తే నువ్వు పలానా చేసుకున్నావు అని వాడు ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఏం లేదు, మా దగ్గరే ఉంచుకుంటాం. ఇక ఆమె ఇష్టం సార్, ఇక నేను ఆమెకు వదిలిపెడతా.